హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగములో 14వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. నాకు ఎవడంటే ప్రియము అని కొన్ని సుగుణాలు చెప్పారు పరమాత్మ. ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వారు నాకు ప్రియుడు అని. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఎవడు నాకు ప్రియుడు? అందరూ కూడా భగవంతుని భక్తులే, కానీ భగవంతుడికి మనమంటే ప్రియంగా ఉండాలి. భగవంతుడి ప్రకారంగా మనం భగవంతుని పూజిస్తున్నాము, భగవంతుని సేవ చేస్తున్నాము, అన్ని రకాలుగా భగవంతుని మనం ప్రార్థిస్తున్నాము, కానీ భగవంతుడు చెప్పింది మనం వినట్లేదు. ఎవరైతే అది విని వారి తాలూకా సుగుణాలను చేసుకొని, అది అలవాటు చేసుకొని, ఆ సాధన చేసుకొని భగవంతుడు చెప్పిన ప్రకారంగా మనం ఏ విధంగా చేస్తామో అప్పుడు భగవంతుడు మన యందుకి ప్రేమ పెరుగుతుంది. సంతుష్ట సతతం యోగి అంటే ఏ ప్రాణి యందునో ద్వేషభావం లేనివాడు, పైగా సర్వప్రాణుల యందులో అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడు, మమతాహంకారము లేనివాడు, సుఖము ప్రాప్తించను దుఃఖము ప్రాప్తించను సమభావం కలిగి ఉండేవాడు అని చెప్తున్నారు. క్షమాగుణం కలిగిన వాడు, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టై ఉండేవాడు. సంతుష్ట సతతం అంటే సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడై ఉండాలి. అటువంటి వాడు యోగి. యోగి అంటే మనసును పరమాత్మ యందు లయించైన వాడు యోగి. యోగయుక్తుడు కావాలి. ఎవడైతే యోగయుక్తుడు అవుతాడో వాడు నాకు ప్రియుడు చెప్తున్నాడు. శరీరేంద్రియ మనస్సులను వశమున నుంచుకునేవాడు. మనసుని శరీరాన్ని మనం వశమున నుంచుకోవాలి. పరిపరి విధాలుగా చంచల స్వభావంతో మనసు పరిగెడుతుంది, కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి చెప్తున్నారు. నాయందు దృఢమైన నిశ్చయం కలవాడు, అవి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. ఎప్పుడైతే మనసుని బుద్ధిని ప్రవేశపెట్టి నేను ఏ ప్రకారంగా నేను చెప్తున్నానో ఆ ప్రకారంగా ఎవరైతే సాధన చేసి అనుష్ఠానం చేస్తారో వారు నాకు ప్రియులు. మనసుని బుద్ధిని నాకు అర్పించాలి. మనసుని బుద్ధిని మనకు అర్పిస్తే బాహ్య ప్రపంచం ఎందు మనకి మనసు పరిగెడదు, భగవంతుని యందే మనసు ఉంటుంది. కాబట్టి ఎవరైతే నా యందు మనసుని బుద్ధిని ప్రవేశపెడతారో వారు నాకు ఇష్టలు, వారు నాకు ప్రియుడు అని భగవద్గీతలో పరమాత్మ తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ గుణాలను మనం అలవరుచుకుని సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జన